బంగారం లాంటి కూతుర్ని ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాను. తెలుసుకోలేకపోయాను తల్లి. అమ్మా, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఏంటమ్మా, దేనికోసమేనా నిజం చెప్పావు? ఏడవని అమ్మా, నిన్ను ఎంత పట్టుకుని ఏడిస్తే ఆ మనసులో బరువు అంతా తగ్గిపోతుంది. ఎప్పుడో ఇలాంటప్పుడు గాని ఏడుపు సంతోషాన్ని మిగిల్చదు. ఏడవని అమ్మా, ఏడవని. మేడం పడుకున్న మంచం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మేడం, అది అడిగేది నిన్నే. ఏం చేస్తున్నావు ఇక్కడ? అది కార్ కీస్ మేడం, కార్ కీసు. కార్ కీసా? కార్ కీస్ బెడ్రూమ్ లో ఎందుకుంటాయిరా? నాటకాలు ఆడుతున్నావా? ఎందుకు వచ్చావో చెప్పు. లేదు మేడం, కార్ కీసు సార్ మర్చిపోతేను. విక్రమా? విక్రమ్ ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అది సార్ కాదు మేడం, మేడం గారు మర్చిపోతేను. శ్రావణియా? శ్రావణి ఏం బయటకు వెళ్ళట్లేదే. నువ్వు కార్ కీస్ కోసం కాదు, ఎందుకు వచ్చావో చెప్పు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లేదు మేడం, ఏం చేయట్లేదు మేడం. చెప్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? వద్దు మేడం, ప్లీజ్, అంత పని చేయదు మేడం. అయితే ఎందుకు వచ్చావో చెప్పు. ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చావా? లేదు మేడం, ఇన్నాళ్ళ నుంచి మీ దగ్గర పని చేస్తున్నాను. ఎప్పుడైనా అలాంటి పనులు చేశానా మేడం? అయితే ఎందుకు వచ్చావు? అడ్డంగా దొరికిపోయాను. తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? పనివాళ్ళని పనివాడలా చూడకుండా సొంత మనుషుల్లా చూస్తున్నందుకు బాగా బుద్ధి చెప్తున్నారా? ఆ వంట మనిషేమో ప్రసాదంలో గుడ్లు కలిపి దాసురాలు మమ్మల్ని శపించేలా చేసింది. ఇప్పుడు నువ్వేం చేయడానికి వచ్చావు? మేడం, మీ ఉప్పు తిని బతుకుతున్నాను మేడం. మీకు ద్రోహం చేసే వాళ్ళం కాదు మేడం.
మీ ఇంట్లో వాళ్ళే మీకు ద్రోహం చేస్తున్నారు మేడం. ఏం మాట్లాడుతున్నావురా? జరిగిందే చెప్తున్నాను మేడం. ప్రసాదంలో కోడిగుడ్లు కలిపింది కూడా పనమ్మాయి కాదు. ఏంట్రా, బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చావని అడుగుతుంటే ఏంటంటే మాట్లాడుతున్నావు? అది తర్వాత చెప్తాను మేడం. మీరు మమ్మల్ని అనుమానించారు కాబట్టి మీకు నిజం తెలియాలి. చూడండి, గుడ్లు ఎవరు కలిపారో మీకే తెలుస్తుంది. ఆ పనమ్మాయి ఎందుకు తన మీద నింద వేసుకుందో తెలీదు మేడం. కానీ చేసింది మాత్రం శ్రావణి మేడం. అదే కాదు మేడం, అసలైంది ఇంకా ఉంది. ఫంక్షన్ ఇంట్లో మంటలు వచ్చాయి కదా, ఎలా వచ్చాయి అనుకున్నారు? ప్రమాదం జరిగిందనుకున్నారా? కాదు, అది కూడా శ్రావణి మేడం చేసింది. దానికి కూడా సాక్ష్యం ఉంది. ఎవరో వీడియో తీసి ఫోన్ పారేసుకుంటే అది నాకు దొరికింది. చూడండి మేడం, చూడండి. ఇది మేడం జరిగింది. మీకు చెప్తే మీరు కంగారు పడతారు. ఇంకా శ్రావణి మేడం ఏం చేస్తున్నారో తెలుసుకుని మీ ఉప్పు తిన్నందుకు ఇలా మీ రుణం తీర్చుకుందాం అనుకుంటే మీరు నన్ను అనుమానించారు. ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, ఇంకా ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇంకో విషయం మేడం, నేను చెప్పానని శ్రావణి మేడం గారికి మాత్రం చెప్పొద్దు. నన్ను చంపినా చంపేస్తారు. ఫోను ఏ అటదు, ఇటు 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 రండి, ఇటు 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 వెళ్ళండి. నేను కాలు బయట పెట్టిన మరుక్షణమే సమస్యలు మొదలవుతాయి. జీవితంలో ఉన్న సంతోషం మొత్తం ఆవిరైపోతుంది. ఇన్నేళ్లుగా ఒక్కో మెట్టుగా నిర్మించుకుంటూ వస్తున్నా మీ సామ్రాజ్యం మొత్తం కోల్పోతుంది. నేను తప్పించుకోవడానికి మేడం నిరికించక తప్పలేదు. ఏయ్, నువ్వేంటి పైనుంచి వస్తున్నావు? ఎందుకెళ్ళావు పైకి?
మేడం అది మీరు ప్రసాదంలో గుడ్డు కలిపారా? ఏయ్ ఏంటి బాగుతున్నా? ఫంక్షన్లో నిప్పు మీరే అంటించారు కదా మేడం. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నీకెందుకు ఇవన్నీ? పో. అవును మేడం, నాకెందుకు ఇవన్నీ? కానీ ఇవన్నీ ఎవరో వీడియో తీశారు మేడం. ఇప్పుడే వాళ్ళొచ్చి ఆ వీడియో మీ అత్తగారికి చూపించారు మేడం. మీ అత్తగారు చాలా కోపంగా ఉన్నారు. జాగ్రత్త మేడం. ఏం చేయాలి ఇప్పుడు? అసలు వీడియోలు తీసింది ఎవరో? ఎందుకు అత్తయ్యకి చూపించారు? ఇప్పుడు అత్తయ్య ఏమంటారు? ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఏమవుతుంది? ఉంచుతారా, బయటికి గంటేస్తారా? లేకపోతే నేనే వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? శ్రావణి, నువ్వు అసలు మనిషివేనా? చదువుకున్న దానివేనా? బుద్ధి జ్ఞానం ఉందా? ఆంటీ, అది మాట్లాడుకో. ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంట్లో మాట్లాడే అర్హత కోల్పోయావు. అసలు ఏం చేసావో నీకు తెలుస్తుందా? సొంత ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టుకుంటారా? ప్రసాదంలో ఎవరైనా గుడ్లు కలుపుతారా? కుటుంబాన్ని శాపాల పాలు చేయాలని చూస్తారా? ఎందుకు ఇవన్నీ చేశావు? ఎందుకు ఇలా తయారయ్యావు? పోనీ మీ అమ్మా నాన్న పెంపకంలో తేడా ఉంది అనుకుందామంటే నీ తోడ పుట్టింది నీ చెల్లి అచ్చు నీలాగే ఉంటుందిగా. కానీ నీ బుద్ధులేం తనకు రాలేదే. ధరణి ఈ ఇంటిని సంతోషంగా ఉంచాలి, కలిపి ఉంచాలని చూస్తుంటే నువ్వు కొరివి పెట్టాలని చూస్తున్నావు. అమ్మయ్యా, మేడం అడుగుతున్నారే గాని నేనే చెప్పానని చెప్పలేదు. అది చాలు, నా ఆట నేను ఆడుకోవచ్చు. మొదట్లో నిన్ను చూసి తొందరగా ఎవరితో కలవనుకున్నాను. తరువాత కోపం ఎక్కువేమో అనుకున్నాను.
తర్వాత నీ బుద్ధే వంకరని తర్వాత తెలిసింది. అయినా మెల్లగా తెలుసుకుంటావలే, మారతావని ఎదురు చూశాను. ఎన్ని అవకాశాలిచ్చినా నువ్వు మాత్రం మారలేదు. ఈ ఇంటిని, తోడబుట్టిన చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. అసలు నువ్వు ఆ మాయని వెనకేసుకొచ్చి ధరణి ఆదిత్యాలను విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడే ఏదో ఒకటి చేయాల్సింది. అప్పుడు నా కొడుకు ఏమన్నాడు తెలుసా? ఇలాంటి కోడలు ఈ ఇంటికి అవసరం లేదు, ఇలాంటి భార్య నాకు అవసరం లేదు, విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ నేనే ఆపాను. భార్యకు బుద్ధి లేకపోతే సంస్కరించుకోవాలి గాని విడిపోవడం పరిష్కారం కాదు అని చెప్పాను. అదే నేను చేసిన తప్పు. నాకు బ్రతికే అర్హత లేదని నిద్ర మాత్రలు మింగావు కదా. పూర్తిగా మారిపోయావనుకుంటే మళ్ళీ నీకేమైంది? అంటే అంటే అదంతా కూడా నాటకమేనా? అంత అవసరం ఏమొచ్చింది నీకు? ఎవరి మీద నీ కోపం? ఎవరి మీద పగబట్టి ఇదంతా చేశావు? నీ చెల్లెలి మీద? నీ భర్త మీద? లేక నీ అత్త మామల మీద? సొంత కుటుంబ సభ్యులే నీకు శత్రువులైపోయారా? ఎందుకు చేశావు? ఇప్పటి వరకు ఏం చేసినా మారుతావన్న ఆశతో క్షమించాను. ఇప్పుడు కూడా నిన్ను క్షమిస్తే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు. నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకునే దాన్ని అవుతాను. నీ అసలు రూపం ఏంటో అందరికీ తెలియాలి. ఆంటీ, వద్దండి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఈ ఒక్కసారికి క్షమించేయండి ప్లీజ్. ఆంటీ ఆంటీ వదిలో. నిన్ను క్షమించడవా? అమ్మో, ఇన్ని దారుణాలు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇంటికే నిప్పు పెట్టావు. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తావో ఏమో. దాసురాలు ఆ రోజు శపిస్తే నేనేం చెప్పాను? ఆ శాపం మాకు తగలదు, తప్పు చేసిన వాళ్ళకే తగులుతుంది అని చెప్పాను. నువ్వు చేసావు కాబట్టి నీకే తగిలింది. నువ్వు చేసిన పాపాలన్నీ బయటపడిపోయాయి. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. చెప్పేస్తాను, ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. అయ్యో ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ వదిలో. ఆగండి ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ, మీకు దండం పెడతానండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ.
ఆంటీ 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 అయ్యో